కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ శివారులో పూజాలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అవతార్ శ్రీ వేదానంద సరస్వతి గురువు గొట్టిముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 ఏళ్లుగా ఉన్న ఈ ఆలయ స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభపరిణామన్నారు. అదేవిధంగా గొట్టిముక్క సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసి పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని, 2 ఎకరాల పొలం కూడా అమ్మవారికి అందించడం జరిగిందని ఆరోగ్యాన్ని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామన్నారు. आवाहयामि आवाहन समर्पयामि रत्न सिंहासन समर्पयामि सिंहासनार्थं पुष्पाणि समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि स्नापयामि स्नानं समर्पयामि మరి 200 సంవత్సరాల పైబడి పూజాలమ్మ తల్లి చెట్టడని ఆశ్రయించి ఉన్నటువంటి సందర్భంలో మన వర్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాలు భూమిని కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరం కూడా తల్లిని దర్శించుకుని పునీతులు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకుని ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత గోవిందపురం గ్రామస్తుల మీద పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా వర్మ గారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూ మతాన్ని ఆయన వ్యాప్తి చేయడంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా మంచి వైద్యులు మనకు ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు ఆయన కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకి ఇచ్చి ఇవాళ మన రుగ్మతల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ రూపాయి ఆశించకుండా చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు భగవంతుని కలిగజేయాలని ఈ పూజాలమ్మ తల్లి